సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జనసేన పార్టీ జిల్లా నాయకులు గాజనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పాషం యాదగిరి బక్కా జడ్సన్లను పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్కే హసన్ మియా, లచ్చిమాల రమేష్, గునగంటి నాగరాజు, తోట ఆకాష్, నరేందర్, బండారు మహేష్, పవన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన. ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 2-3 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసినటువంటి తప్పుడు విశ్లేషణలు, ఆయన ఊహాజనితమైనటువంటి విశ్లేషణల వల్ల ఆంధ్ర తెలంగాణలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఆయన తప్పును తెలుసుకొని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అంతా అయిపోయాక మళ్ళీ నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ రౌండ్ టేబుల్ సమావేశం అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టరీతిని మాట్లాడారు. మేము ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త, నోరు జాగ్రత్త. తెలంగాణలో జన సైనికుల జోలికి వస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. బొక్క జడ్సన్ మరియు పాషం యాదగిరి, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఉద్యమకారుల ముసుగులో పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిడదామంటే తెలంగాణ జన సైనికులు ఒప్పుకోరు. పాషం యాదగిరి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, బేషరతుగా మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే తెలంగాణ జన సైనికుల దాడిని మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వ్యక్తి, ఆయన కులానికి మతానికి అతీతంగా పనిచేసే వ్యక్తి. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై తెలంగాణ.